హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్వాతి కిచెన్. నేను మీ స్వాతిని. ఈరోజు వీడియోలో ఇంట్లోనే ఈజీగా బటర్ స్కాచ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నానండి. జనరల్గా కేక్స్ చేసినా లేదా ఐస్ క్రీమ్ చేసినప్పుడు ఈ బటర్ స్కాచ్ యూజ్ చేస్తాం కదా, బయట కొంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. సో ఇంట్లోనే సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేయండి. ముందుగా బటర్ స్కాచ్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక కడాయిలోకి 1/3 కప్పు వరకు షుగర్ని తీసుకోవాలండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 7 నిమిషాల పాటు షుగర్ని అటు ఇటు కలుపుకుంటూ ఉండాలి. షుగర్ మొత్తం మెల్ట్ అయిపోతుంది. మెల్ట్ అయిపోయి మనకు క్యారమెల్ టెక్చర్ వచ్చేంత వరకు మనం కలుపుతూ ఉండాలండి. హై ఫ్లేమ్లో పెడితే అడుగంటిపోతుందండి. చూసారు కదా వీడియో క్లిప్లో, ఈ విధంగా క్యారమెల్ లాగా రావాలన్నమాట. ఆ తర్వాత ఇందులోకి జీడిపప్పు పలుకుల్ని యాడ్ చేసిన ఒక 20 వరకు తీసుకున్నానండి. వాటిని మధ్యలో కొంచెం తుంచినట్టు చేసుకొని వేసుకున్నాను. జీడిపప్పు వేసిన తర్వాతకి జస్ట్ ఒక 2 నిమిషాల పాటే ఫ్రై చేసుకోవాలండి. ఆ తర్వాతకి ఇందులోకి బటర్ వేసుకోవాలి. ఈ బటర్ వేయడం వల్లనే మనకు బటర్ స్కాచ్ అనేది చాలా టేస్టీగా మంచి స్మెల్ వస్తుందన్నమాట. బటర్ వేసిన తర్వాతకి జస్ట్ బటర్ కరిగేంత వరకే మనం స్టవ్ని ఆన్లో ఉంచుకోవాలి. ఆ తర్వాతకి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. చూసారు కదా వీడియో క్లిప్లో, ఈ టెక్చర్ రావాలన్నమాట. ఇప్పుడు దీన్ని ఒక నెయ్యి రాసిన ప్లేట్లోకి తీసుకోవాలి. ప్లేట్కి నెయ్యి కానీ బటర్ కానీ అప్లై చేసుకున్న తర్వాతకి ఈ పాకాన్ని వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాతకి ఒక 15 నిమిషాల పాటు, అంటే పూర్తిగా చల్లారిపోయేంత వరకు మనం పక్కకు పెట్టేయాలన్నమాట. ఇక్కడ నాకైతే ఒక 15 నిమిషాల టైం అయితే పట్టిందండి. 15 నిమిషాలకి చక్కగా చల్లారిపోయింది. ఆ తర్వాతకి నైఫ్తో తీసేస్తే ప్లేట్ నుండి ఈజీగా వచ్చేస్తుంది అనమాట. చూసారు కదా వీడియో క్లిప్లో, ఈ విధంగా ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. వీలైనంత చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఇలా తుంచితే అన్నీ చిన్న ముక్కలుగా రావండి, అంటే ఈవెన్గా రాదు. సో అందుకనే నేను ఇక్కడ బటర్ పేపర్లోకి ఈ బటర్ స్కాచ్ని మొత్తం వేసుకొని ఇంట్లో దంచుకునేది ఉంటుంది కదా, అందులోకి వేసి చిన్నగా దంచేసాను. కావాలంటే చిన్న రోల్ ఉంటుంది కదా, ఆ రోల్లో వేసి కూడా దంచుకోవచ్చు. మరీ మెత్తగా ఉండొద్దు, అలానే పెద్ద ముక్కలుగా ఉండొద్దు. వీడియో క్లిప్లో చూసారు కదా, ఈ విధంగా ఉన్నదంటే బటర్ స్కాచ్ అనేది రెడీ. వీటిని ఒక 8 బాక్స్లో స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. బటర్ వేసాం కాబట్టి ఆ స్మెల్ అయినా టేస్ట్ అయినా చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా నేను చెప్పిన ప్రాసెస్లో ఒకసారి ఇంట్లోనే బటర్ స్కాచ్ని ట్రై చేయండి. మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ నాతోటి కామెంట్స్లో తెలియజేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తోటి షేర్ చేసుకోండి. ఇలాంటి మోర్ హెల్తీ రెసిపీస్ కోసం మన స్వాతి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.